మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సో కార్తీక మాసం, ఈ మాసం అంటేనే చాలా మంది ప్రత్యేకమైన మాసం అని చెప్తూ ఉంటుంటారు. దాంతో పాటు ఆధ్యాత్మిక మాసం. ఎస్పెషల్లీ ఈ మాసంలో ప్రతి ఇంట్లో దీపధూప నైవేద్యాలతో ఇల్లు కలకలలాడుతూ ఉంటుంటుంది. సో కొంతమంది ఏంటంటే కుబేర యోగం ఉంది కొన్ని రాసుల వారికి అని చెప్తూ ఉన్నారు. సో ఏ రాసుల వారికి అసలు కుబేర యోగం ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో ఆ యోగ్యత ఏదైతే ఉంటుందో ఏ విధంగా చేస్తే అది ఫలించే అవకాశం ఉంటుంది అంటారు? అద్భుతమైన క్వశ్చన్ అనే మీరు అనుకోవాలి. ఎందుకంటే నవంబర్ మాసు 7th డేట్న అంటే ఆల్మోస్ట్ మనకు పంచమి ఆ తర్వాత ఈ టైంలో తిథులు షష్టమి తిథులకి మనకి ఏమైందంటే శుక్రుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించారండి. శుక్రుడు అనగానే అధిష్టాన దేవత లక్ష్మీదేవి. సో లక్ష్మీదేవికి సంబంధించిన తర్వాత ఈ టైంలో కనుక మనకి తులసి చెట్టు దగ్గర దీపం పెట్టినా, ఉసిరి దీపం పెట్టినా, ఏది చేసినా కానీ ఆధ్యాత్మికతో పాటు మనకి లక్ష్మీదేవి కృపా కటాక్షం ఉండాలని చెప్పేసి సాయంత్రం పూట ప్రదోష కాలంలో దీపాలు పెట్టినా ఇంకోటి పెట్టినా కానీ లక్ష్మీదేవిని సర్వ అష్టైశ్వర్యాలు కావాలని చెప్పేసి ప్రార్థిస్తాం అనమాట. అయితే ఈ టైంలో శుక్రుని యొక్క మార్పు ధనస్సు రాశిలోకి రావడంతో వాళ్ళకి ఏమవుతుందంటే అండి, వీళ్ళకి మిత్రుడు అనమాట, ఇద్దరు గురువులు అనమాట. అంటే తన మిత్రుడైన ఇంటిలో తర్వాత అది ధనుసు రాశిలో గురువు ఇంట్లో శుక్రుడు చేరుతుందన్నమాట. ఈ చేరటంతో కార్తీక మాసంలో కొన్ని రాశులకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. దీంతో పాటు వాళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా కనుక చేసుకోగలిగితే కుబేర పాశుపతం కానీ, లేదంటే లక్ష్మీ కుబేర హోమం కానీ, లక్ష్మీ గణపతి హోమం కానీ చేసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఫస్ట్ ఈ రాశులు ఏంటో చూద్దాం. వీళ్ళు వచ్చేటప్పుడు ధనుసు రాశి నవంబర్ 2 నుంచి ఉన్నారు కాబట్టి శుక్రుడు ప్రవేశించడంతో ఫస్ట్ వీళ్ళకి చాలా అత్యధికంగా లాభం ఉండేది మేషరాశి అని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 9వ ఇంట్లో ఉండటం వల్ల మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. ఎలా బాగుంటుందంటే స్త్రీ సౌఖ్యంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు బంగారు వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే రాసి పెట్టుకోండి, మీకు బంగారం కొనే అవకాశం చాలా ఉంది. తర్వాత స్త్రీలకు సంబంధించిన విద్యా ప్రసంగాలు చేయటం కానీ, పుత్ర సౌఖ్యం కానీ చాలా చక్కగా ఉంటుందని చెప్పేసి మేషరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఈ మంత్ అంతా నవంబర్ 7th నుంచి చాలా బాగుంటుందని చెప్పాలి. అలానే 3rd హౌస్ను ప్లస్ ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వ్యాపారంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కువ ట్రాన్సాక్షన్ చేయకుండా. తర్వాత గౌరవంలో వృద్ధి కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. మాట చెలుకుమని గౌరవం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఒక్క ట్రాన్సాక్షన్ చేసే విషయంలో కొంచెం అధికంగా ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువ. బట్ ఓవరాల్గా కనుక చూసుకుంటే గౌరవ బుద్ధి, మాటకు చాలా గౌరవం వస్తుంది, ధనం వల్ల చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి. ఇలానే ఇంకొక రాశి కూడా ఎవరంటే వృషభ రాశి వాళ్ళకి 8th హౌస్లో శుక్రుడు అనమాట. శుక్రుడు ఓన్లీ ఒక్క ప్లానెట్ 8th హౌస్లో చాలా బాగుండేది. వీళ్ళకి 8th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే మహాసుఖం, చాలా చక్కగా కంఫర్టబుల్గా ఉంటారు, బంధుమిత్రులతో కలిసి ఉంటారు. ఈ టైంలో వీళ్ళు పెద్ద హైయర్ అఫీషియల్స్ని కలవటం, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కలవటం, వాళ్ళకి కావాల్సిన దగ్గర ఏదైనా కనుక ప్లాన్ చెప్పుకుంటే వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావటం అనేది చెప్పుకోవాలన్నమాట. ధనలాభము, ఆరోగ్యము, సంసార సుఖము, కీర్తి, గౌరవము అన్ని విధాలుగా చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా 2nd హౌస్ని కూడా చూడటం వల్ల చక్కగా మాట్లాడతారు, తర్వాత స్త్రీలతో ఆనందంగా గడుపుతారు, మంచి భోజనం చేస్తారు, బహుమతులు అందే అవకాశం ఎక్కువగా ఉంది, కుటుంబ వృద్ధి, సంతానము, ధనలాభం. తో ఓవరాల్గా చూసుకుంటే ధనం ప్రకారం చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళు మణులు, మాణిక్యాలు, రత్నాలు, వైడూర్యాలు కనుక కొనుక్కోవాలని ట్రై చేస్తే చాలా అనుకూలమైన టైం. అందులో జనరల్గా ఈ టైంలో కొనుక్కుంటే ఇంకా చాలా బాగుంటుంది వాళ్ళకి. శుక్రుడు ఇంకా ధనుసు రాశిలో ఉండటంతో వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే ఏం చెప్తారంటే మన మహర్షులు ఆ రాశిలో ఉన్న వాళ్ళకి అర్ధలాభాచ్యం, సౌఖ్యం, పరస్త్రీ సంగమ తదా యత్న కార్యలాభ. జన్మలో గనక గురువు ఉంటే ఏదైనా గనక ప్రయత్నం చేస్తే కానీ సక్సెస్ అయ్యి విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పర్టికులర్గా స్త్రీల రిలేటెడ్, వాహనాలు కొనుక్కునే రిలేటెడ్, కంఫర్ట్, భోగం, లగ్జరీ ఇచ్చే విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఈవెన్ ఒక రకంగా చెప్పాలంటే మనకి లవ్ బర్డ్స్ అంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. అంతేకాకుండా అర్ధలాభము, సౌఖ్యం, పరస్త్రీ సంగమం, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలని, ఇంకోటి అన్నోన్ పీపుల్తో కలవాలనేది బెస్ట్ టైం అని చెప్పుకోవాలన్నమాట. అయితే వీళ్ళకి వేదం ఉండటం వల్ల స్త్రీలతో సౌఖ్యము, ధాతు వృద్ధి, సంతోషము, బంగారం కొనే అవకాశం వీళ్ళకి కూడా ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే జన్మస్థానం ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి స్త్రీల వలన కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, భార్యకు అనారోగ్యం వచ్చేగా ఉంది, స్త్రీలతో భేదాభిప్రాయం వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పెట్టుకుంటే ఎవరు ధనుసు రాశి వాళ్ళు మిగతా వేరే విషయాలు చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. లాస్ట్గా శుక్రుడు అత్యంత శుభాన్ని, యోగ్యతనిచ్చేది ఎవరికంటే కుంభరాశి వాళ్ళు. కుంభరాశి వాళ్ళు అనగానే వాళ్ళకి ఏలినాటి శని నడుస్తుంది. కానీ ఈ ఏలినాటి శని సమయంలో కార్తీక మాసంలో వాళ్ళకి చక్కగా ధనం గురించి రాబోయే శుక్రుడు మంచి యోగ్యతనిస్తాడని చెప్పుకోవాలి. అందులోని శని, శుక్రుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ యొక్క దృష్టి ఉండడం 11th హౌస్లో ఉండటం ఎలా ఉంటుందంటే
పుష్టిం కాంతిం తదా కీర్చి మిష్ట కార్య సాధనం క్షీరాన్న భోజనం కుర్వాచ అని చెప్తున్నాం. అంటే దానివల్ల ఏమవుతుందంటే శరీరం చాలా పుష్టిగా ఉంటుంది, కాంతివంతమైన ఇష్టమైన కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు, అర్ధలాభం ఉంటుంది, మంచి భోజనం చేస్తారు, కుటుంబంతో కలిసి ఎంజాయబుల్ చేస్తారు, ధనం విషయంలో లాభంగా ఉంటుంది. ఎవరంటే గుర్తుపెట్టుకోండి, కుంభరాశి వాళ్ళకి ఆల్రెడీ ఏలినాటి శని ఉంటారు, బట్ ఈ టైం బెస్ట్ టైం అని చెప్పుకోవాలి. ఇంకా ఇలా ఆధ్యాత్మికంగా గడపగలిపితే ఇంకా బాగుంటుందని చెప్పుకోవాలి. అంతేకాకుండా వీళ్ళకి దాసీ భృత్య జనలాభం, నిత్య మృష్టాన్న భోజనం, ధనధాన్య అభీష్ట సిద్ధి అనేది అనమాట. ఈ టైంలో వీళ్ళ కింద ఎంప్లాయీస్ ఉన్నా లేదంటే వీళ్ళు సపోర్టింగ్ పీపుల్ ఎవరన్నా కానీ వాళ్ళ నుంచి లాభం ఉందని చెప్పుకోవాలి. అట్లాగనే మంచి భోజనం అన్ని చక్కగా చేస్తూ హ్యాపీగా ఉంటారు, ధనం ధాన్యతోటి మంచి అభివృద్ధి చెంది చాలా బాగుంటారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఇది శుక్రుడి వల్ల. ఈ 4 రాసులు వాళ్ళకి చాలా బాగుంది. ఇంకా కొన్ని రాసులు వీళ్ళకి ఇప్పుడు నేను చెప్పని రాసులు ఎవరైనా కానీ కొంతమందికి మధ్యస్థంగా ఉంది, కొంతమందికి ఇబ్బంది పడే విధంగా కూడా ఉంది. ఓవరాల్గా కనుక ఈ టైంలో ఇది ఒక మంచి టైం అని చెప్పుకోండి. ఈ టైంలో కనుక ఎవరైనా సరే తులసి చెట్టుకి సాయంత్రం పూట 2 రకాలు, ఒకటి సూర్యోదయానికి ముందు పెడితే విష్ణుమూర్తికి తులసి చెట్టు పెట్టారు, సూర్యోదయం తర్వాత పెడితే కేశవులకు పెట్టినట్టు సమానంగా. ఎవరైతే ధనానికి బాగా ఇబ్బంది పడుతున్నారో సూర్యోదయానికి ముందు పెట్టుకుంటే ధనం బాగా వస్తుంది. ఎవరైతే ఆయుష్ ఆరోగ్యము ఐశ్వర్యం కావాలనుకుంటున్నారో సాయంత్రం పూట దీపం పెడితే చాలా బాగుంటుంది. నేతితో దీపం పెడితేనేమో ధన ప్రవాహం వస్తుంది, తర్వాత నువ్వుల నూనెతో పెడితే ఆయుష్ ఆరోగ్యం వస్తుంది, హెల్త్ ఉంటుంది. తులసి చెట్టు దగ్గర పెడితే ఇవి ఈ కార్తీక మాసంలో మిగతా వాళ్ళైతే ఎవరైతే కనుక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు ఏం చేయాలంటే వీటితో పాటు అడిషనల్గా లక్ష్మీ కుబేర పాశుపత హోమం చేయించుకున్న పూజ చేసుకున్నా కానీ వాళ్ళు చక్కగా ఉంటుందని చెప్పేసి మనం కోరుకుందామండి. తప్పకుండా సార్. సో కార్తీక మాసం అంటేనే అత్యంత వైభవోపేతమైన మాసం. ఈ 4 రాసులు ఎవరైతే ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటుంటారో సురేష్ గారు చెప్పిన విధంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ నేతితో చేసిన దీపం ఏదైతే తులసి చెట్టు దగ్గర పెడితే దానికి పాజిటివ్ ఆరా అండ్ దాంతోపాటు మనకి ఏదైతే అవకాశాలు కనిపిస్తున్నాయో అవి ఇంకా త్వరితగతిన వచ్చే అవకాశం ఉంటుంది, డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది. అండ్ దాంతోపాటు మిగిలిన రాసుల వాళ్ళు ఎవరైనా సరే కుబేర పాశుపత హోమం కనుక చేయించుకోగలిగితే ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా లైఫ్లో ఆ స్ట్రగుల్స్ నుంచి బయటపడే అవకాశాన్ని స్పిరిచువల్ వేలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఎవరైనా సరే సురేష్ గారిని అప్రోచ్ అవ్వాలనుకున్నా, హోమం చేయించుకోవాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.